ఓకే. సో, యాక్చువల్‌గా రియల్ లైఫ్‌లో మీరు విలను. సీరియల్స్ అన్నీ చూసుకుంటే ప్రతి సీరియల్‌లో మీరు నెగెటివ్ రోల్స్ చేసుకుంటూ వచ్చారు. మరి రియల్ లైఫ్‌లో మాధవి గారికి ఎవరైనా విలన్స్ ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఉంటారుగా. ఉంటారా? ఓకే. ఉంటారు గదా! హ్మ్. అంటే విలన్నా అంటే చెప్పలేం మనం. హ్మ్. బయటకి చెప్పలేని మాకన్నా మేము ఇంకెందుకు పనికిరాము. ఓకే. అలాంటి విలన్స్ ఉన్నారు. హ్మ్. 1, 2 ఎక్కడో ఉండరు. ఇంట్లోనే ఉంటారు. ఓకే. చుట్టుపక్కలే ఉంటారు. ఓకే. ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడనో సామెత ఉంది గదా! అది గాదు. హ్మ్. ఇంట్లో ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎవరు అంటే మనం చెప్పలేము. అలా అని వాళ్ళని పడలేము. అదొక నరకం ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఓకే. సో, మీ లైఫ్‌లో కూడా రియల్ విలన్స్ ఉన్నారు. ఉన్నారు. ఓకే. సో, అసలు మీకు సీరియల్స్‌లో పర్టిక్యులర్‌గా విలన్ రోల్స్, నెగెటివ్ రోల్స్ రావడానికి ఏమైనా రీజన్ ఉందా? ఏమో నేను అలాగే బాగా అనిపించానేమో వాళ్ళకి. ఈ సినిమాలు చూస్తేనేమో సినిమాల్లో ఏడ్చే క్యారెక్టర్లు పొలోమని ఏడ్చే క్యారెక్టర్లు వస్తాయి. న్యాచురల్ గా యాక్ట్ చేస్తారు మీరు అని. విలన్ గా అంటే నాకేంటంటే ఎనీథింగ్ యూ గివ్ మీ ఎనీథింగ్ ఐ కెన్ యాక్ట్. మీరు నాకు ఈ క్షణంలో నాకు ఇది చెప్పండి అని అంటే నాకు ప్రిపరేషన్ కూడా అక్కర్లే, నేను చేసేస్తాను. అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం అలా అలవాటు అవుతాం కదా, వస్తుంది కదా. సో ఐఎమ్ రెడీ టు డూ ఎనీ రోల్. మీరు నాకు కామెడీ ఇవ్వండి, సీరియస్ ఇవ్వండి, ఆర్ సెంటిమెంట్ ఇవ్వండి, ఎనీథింగ్ ఐ కెన్ డూ. ఓకే. సో వాళ్ళకి అందులో ఎక్కువ ఎలివేట్ అయ్యాను నేను. దేవయాని అనేది మామూలు క్యారెక్టర్ కాదు, అది ఒక వేరే లెవెల్. అసలు యూకే వెళ్తే, యుఎస్ వెళ్ళా, అక్కడ యూకేలో అసలు ఎక్కడ నేను ఇంకా ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఇప్పుడు కాదు, నేను 2016లో యూకే వెళ్ళినప్పుడే ఒక ఆవిడ గుర్తుపెట్టింది, మీరు సెలబ్రిటీ హోనా అని చెప్పి. 2016లో వెళ్ళాను నేను, యూకే వెళ్ళాను, యుఎస్ వెళ్ళాను. అప్పుడు